जोड़ो जोड़ो भारत जोड़ो भारत जोड़ो 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 भारत जोड़ो भारत जोड़ो भारत जोड़ो भारत जोड़ो 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 दिवंगत महानायकुడు ముఖ్యమంత్రి మా పార్టీ నాయకులు ఆఖరి సమావేశంలో నేను ఆనాడు శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. గాంధీ భవన్లో నిర్వహించినటువంటి సమావేశంలో వారు చెప్పారు, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి, అదే నా కోరిక అని చెప్పడం జరిగింది. ఆ కోరికను స్ఫూర్తితో తీసుకుని వారి యొక్క కోరికను తీర్చాలని వారి తనయ అయినటువంటి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఈరోజు ఇవన్నీ గుర్తుకొచ్చాయా? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎంఎస్లు పెట్టి రిలయన్స్కి సంబంధించినటువంటి వారి యొక్క హస్తం ఉంది దీంట్లో, రిలయన్స్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిపి చేశారు అని చెప్పి మెసేజ్లు పెట్టి ఎస్ఎంఎస్లు పెట్టి మా యువజన కాంగ్రెస్ నాయకులు కానీ మా పార్టీ నాయకులు కానీ ఆనాడు ఉన్న పరిస్థితుల్లో రెచ్చగొడితే పాపం అమాయకులైనటువంటి కార్యకర్తలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో రిలయన్స్ బంకుల్ని అటాక్ చేయడం కానీ రిలయన్స్ బాల్స్ని అటాక్ చేయడం కానీ అన్ని జరిగితే అదే రిలయన్స్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి వాళ్ళ సంస్థకు చెందినటువంటి ఒక వ్యక్తికి వీళ్ళ అఫీషియల్ సింబల్ మీద రాజ్యసభకు పంపినటువంటి మాట మనం వాస్తవంగా పరిశీలించాలి. ఆనాడు వేసినటువంటి ఒక కమిటీ, త్యాగి కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. త్యాగి అనేటువంటి ఒక ఆఫీసర్ తీసుకుని వచ్చి వారి చైర్మన్గా 2 మెంబర్లుగా ఆ కమిటీ యొక్క రిపోర్టు సుమారు ఒక దగ్గర ఉంది. ఈ 139 పేజీల రిపోర్ట్ లో ఆనాడు ఇచ్చినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ లో ప్రమాదవశాత్తు జరిగిందని కో పైలట్ ఇచ్చినటువంటి కాషన్స్ కానీ పైలట్ గా తీసుకున్నటువంటి చర్యలు కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఆ బాక్స్ రికార్డ్ అవుతాయో అవన్నీ పరిశీలించిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా కావాలని చెప్పి ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఒక పథకం ప్రకారం ఎన్నికలు వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఈ విధమైనటువంటి ఎలిగేషన్ చేస్తున్నారు. చట్టపరంగా కాంగ్రెస్ పార్టీగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డిఫేమేషన్ చేయడం కానీ, లీగల్ నోటీస్ సర్వ్ చేయడం కానీ, క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం కానీ 100% కాంగ్రెస్ పార్టీ పరంగా మేము చేయడం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. సంఘటన జరిగినటువంటి 2009 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత పలు పర్యాయాలు వారి యొక్క ప్లీనరీ సమావేశాల్లో ప్రతి సమావేశంలోనూ కూడా ఎజెండాలో ఒక అంశం ఉండేది, దీని మీద సిబిఐ తోటి విచారణ జరిపించాలి, రాజశేఖర రెడ్డి గారి మరణం మీద సిబిఐ తోటి విచారణ జరిపించాలి అనేటువంటిది వారు డిమాండ్ పెట్టేవారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయిన తర్వాత, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వేళ నుంచి 5 సంవత్సరాలు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కనాడు కూడా దాని మీద నోరు మెదపలేదు. సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నా కూడా వాళ్ళిద్దరికన్నా ఎక్కువ అనుబంధం, ఆప్యాయత, ప్రేమ
జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ తోటి ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండగా నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను, మీరందరూ కూడా వెరిఫై చేయండి. ఎక్కడా కూడా వారు దానికి సంబంధించి ప్రధానమంత్రి గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడగలేదు. దాని తర్వాత వారు ముఖ్యమంత్రి అయ్యారు. 4.5 సంవత్సరాలు దాటి అవుతుంది. ఇప్పటి వరకు దాని మీద ఎక్కడా కూడా నోరు మెరపలేదు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని ముఖ్యమంత్రి అయిన తర్వాత డిమాండ్ చేయవలసింది. దాని మీద కూడా మాట్లాడలేదు. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారి వారు కానీ, వారి మంత్రివర్గంలో పనిచేసేవారు కానీ, వారి సలహాదారులు కానీ అవాస్తవాలను వాస్తవాలుగా చేసి ప్రచారాలు చేయాలని, లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి గారు మరణించిన తర్వాత వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తూ ఉత్తరం రాశారు. మనం సోనియా గాంధీ గారిని, గాంధీ నెహ్రూ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని చులకన చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరు. గాంధీ నెహ్రూ కుటుంబం అనేటువంటిది ఈ దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం. ఇందిరాగాంధీ గారిని కోల్పోయారు, రాజీవ్ గాంధీ గారిని కోల్పోయారు. సర్వస్వం కోల్పోయినా కూడా దేశ సమగ్రత, మత సామరస్యాన్ని కాపాడటంలో కానీ, ఈ దేశంలో అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించకుండా ఉండడం కానీ, సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వంతో కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా పనిచేసినటువంటి పార్టీ. మీకు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం, లాభం, రాజకీయ లబ్ధి కావాలంటే వేరే ప్రచారాలు చేసుకోండి, కానీ మహానాయకుడు యొక్క మరణాన్ని ఈ విధంగా చిత్రీకరించి కావాలని చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా అందరం కూడా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి ఆల్రెడీ మేము లీగల్ నోటీస్ ఇవ్వాలనేటువంటి డిసైడ్ చేయడం జరిగింది. కోర్ట్ ఆఫ్ లాలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి అసత్య ప్రసారాలు చేస్తే ఊరుకోమని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీగా అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన ఈ రాష్ట్రంలో వస్తుంది. గారు కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఇన్ని మండలాలకు సంబంధించి అనౌన్స్ చేసినటువంటి మండలాలు చాలా తప్పుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత జరిగినటువంటి నేపథ్యంలో అధిక వర్షాలు వాళ్ళు కానీ, కర్నూలుకి సంబంధించిన వారు కానీ చాలా మంది జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో యాజెంట్గా ఇవి ఏమన్నా కూడా రేపు మీ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్ల సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి కొప్పులరాజు గారు మాట్లాడతారు. ఉన్నటువంటి ప్రేమ అభిమానాల్ని ప్రత్యక్షంగా చూసిన నాకు నిన్న మొన్న ఓట్ల కోసం దిగజారి తెలుగుదేశం నాయకులు సోనియా గాంధీ గారి మీద చేసినటువంటి అబండాలు చూసి చాలా బాధ వేస్తుంది. వైసీపీ నాయకులు సోనియా గాంధీ గారి మీద వేసినటువంటి అబండాలు విని చాలా బాధ వేస్తుంది. గాంధీ కుటుంబం అంటే దేశ సమగ్రత కోసం, దేశాన్ని మరి ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్ళేదానికి జీవితాన్ని అర్పించినటువంటి కుటుంబం. సోనియా గాంధీ గారు అంటే వారి చేతిలోకి వచ్చినటువంటి ప్రధాని పదవిని తిరస్కరించినటువంటి మరి ఒక మహిళ. అటువంటి వారి మీద ఇటువంటి నేరాపణలో వైసీపీ నాయకులు చేయటం అనేది చాలా కండెమ్నబుల్. దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు మరి చూస్తూ ఊరుకోరు. చట్టాన్ని ఉపయోగించి ఇటువంటి మరి అభండాలు వేస్తున్న వారి మీద చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. ఆశయాలు మరి పనిచేసేటువంటి మరి చాలామంది బాబాసాహెబ్ అనుబంధ సంఘాలు, ఇవి కాకుండా క్రైస్తవులు, ముస్లిమ్స్, దళితులు, మరి ఇంకా ఇతర వర్గాల వారు, రైతు సంఘాల వారు, మహిళా సంఘాల వారు అందరూ కలిసి మేమందరం కూడా వారిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒక సమిష్టిగా వారితో మాట్లాడి ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని గతంలో వ్యతిరేకించినటువంటి పార్టీలు కూడా
అయ్యో ఇది భరించలేము, ప్రజాస్వామ్యం కావాలి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి మరి అనేక విషయాలు పెద్దలు మనవి చేశారు. అవన్నీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఉన్నటువంటి సమస్యలు అక్కడ చేర్చుకొని కాంగ్రెస్ ముందుకు రండి, మేమంతా సపోర్ట్ చేస్తాము అనేటువంటి అష్యూరెన్స్తో మేము ఒక కూటమిగా, ఎన్డీఏ కూటమి భారతదేశంలో ఏ రకంగా ఉంటుందో దానికి సమాంతరంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు చేసి మరి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఉన్నారు. ఎందుకు? అక్కడ 9.5 సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది, ఇక్కడ 2 పార్టీలు కూడా పరిపాలించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. విభజన తప్పనిసరి అయితే పునర్నిర్మాణ చట్టం దానిలో కొన్ని అష్యూరెన్సెస్ ఇచ్చాం, అవన్నీ ఇంప్లిమెంట్ చేయకుండా ఈ 2 రాజకీయ పార్టీలు ఇక్కడవి అక్కడ ఈ ముగ్గురు కలిసి మరి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారు? వారు సమాధానం చెప్పాలి. అక్కడ 5 కాదు 10 అన్న వాళ్ళు ఏమయ్యారు? మరి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా చెప్పినటువంటి మనుషులు ఏమయ్యారు? నిండు సభలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఆనాటి ప్రధానమంత్రి మరి అనౌన్స్ చేసినప్పుడు అందరూ సంతోషపడ్డారే, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారే, ఎందుకు మీరు సాధించలేకపోయారు? ఎందుకు పోలవరం పూర్తి చేయలేకపోయారు? మే 14, 2014లో 2వ వారంలో మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ జరిగింది. ఆ క్యాబినెట్లో ఒక నిర్ణయం చేశారు. ఏమిటి? అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి మొత్తాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి మిగతా డబ్బంతా కూడా ఇంక్లూడింగ్ రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ కూడా కేంద్రమే భరించాలి, అది కేంద్రమే నిర్మించాలి అని క్యాబినెట్ డెసిషన్ అయినప్పుడు ఎందుకు మీరు ముగ్గురు కలిసి పోలవరాన్ని నిర్మించలేదు? పోలవరం రైతుకు వరదాయింది. రైతు బాగుంటే రైతు మీద ఆధారపడి ఉండే ప్రతి సంస్థ మరి వర్గాల వారు మరి సంతోషించేవారు కదా. ఇది ఒకటి. అది కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పటికి కూడా మనుషుల్లో మరి అలజడి ఉంది. ఉంటుందా పోతుందా? ఎందుకు మీరు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము అమ్మడానికి వీల్లేదు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇలాంటి మహనీయులు వెళ్ళి అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కొనాలనుకుంటే వారు చాలా సున్నితంగా చెప్పారు, మీరు కొనండి కానీ మేము నీరు ఇవ్వము, విద్యుత్ ఇవ్వమని చెప్పారు. ఆ ధైర్యం మీకు లేదా ఈ 2 పార్టీలకి? ఇవి ప్రజలు అడుగుతా ఉన్నారు. అది కాకుండా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఏమైంది? ఇవన్నీ కూడా ఈరోజు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వీటితో పాటు మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. మీరు ఈ సమస్యలన్నిటి కూడా క్రైస్తవులు, దళితులు, ఎన్నో స్కీమ్స్, క్రైస్తవులకు సమాధులు లేవు. 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ సమాధుల్లోనే పూడ్చిపెట్టి మళ్ళీ వారి మీద పూడ్చిపెట్టాల్సిన మరి మణిపూర్ సంఘటన మీద అందరూ కూడా దుఃఖాక్రాంతులు అవుతా ఉన్నారు. ఒక్కరు కూడా పార్లమెంట్లో ఇది తప్పు, ప్రధానమంత్రి గారు ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించడానికి వీరికి నోళ్ళు లేవా? ఈ ఎంపీలు ఎన్నికల్లో మాకున్నటువంటి సపోర్ట్ చూసి ఇంకా కూడా కొంతమంది వస్తారనేటువంటి ఒక నమ్మకం అయితే మాకుంది. అందరం కలిసి ఒక బలీయమైనటువంటి శక్తిగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అవతరించబోతున్నాం. మేము లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎవరు సాధ్యం కాదని మనం చేస్తా ఉన్నాం.